నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 20వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు కృతికా కార్తె. రేపు వైశాఖ మాస బహుళపక్ష సప్తమి తిథి ఉదయం 5:51 వరకు, అష్టమి తిథి రాత్రి 4:55 వరకు, తదుపరి నవమి తిథి. ధనిష్ట నక్షత్రం సాయంత్రం 7:32 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. ఐంద్రం యోగం రాత్రి 2:50 వరకు, తదుపరి వైద్యుతి యోగం. భవకరణం ఉదయం 5:51 వరకు, బాలవకరణం సాయంత్రం 5:28 వరకు, తదుపరి కౌలవకరణం రాత్రి 4:55 వరకు ఉంటాయి. చంద్రుడు మకర రాశిలో ఉదయం 7:35 వరకు, తదుపరి కుంభరాశిలో సంచరిస్తాడు. సూర్యుడు వృషభ రాశి కృతికా నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 2:34 నుండి 4:07 వరకు. అమృతకాలం ఉదయం 9:07 నుండి 10:43 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 చంద్రోదయం రాత్రి 1:03 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:03 అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:11 వరకు, మరలా రాత్రి 11:07 నుండి 11:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:28 నుండి సాయంత్రం 5:05 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:50 వరకు. యమగండం ఉదయం 8:58 నుండి 10:35 వరకు. రేపు మాస కాలాష్టమి. కాలభైరవ భక్తులు ప్రతి బహుళపక్ష అష్టమి తిథి రోజు ఉపవాసం ఉండి కాలభైరవుని పూజిస్తారు. రేపు శైవ నక్త వ్రతం. శైవ భక్తులు రేపు పగటిపూట ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అయిన తర్వాత రుద్రాభిషేకం చేసి పారణ చేస్తారు. సాయన రవి మిథున రాశిలోకి రేపు రాత్రి 12:24 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి మిథునాయనం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రార్థ విధులను నిర్వర్తించడానికి అనుకూలించే షడశీతి పుణ్యకాలం ఎల్లుండి సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:13 వరకు ఉంటుంది. మంగళవారం సప్తమి తిథి ధనిష్ట నక్షత్ర కలయిక ఉండటం చేత ద్విపుష్కర యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 5:51 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. రేపు ఉదయం 7:35 నుండి అశుభ ధనిష్ట పంచకాల సమయం ప్రారంభమవుతుంది. చంద్రుడు కుంభమీన రాశులలో అంటే ధనిష్ట 3-4 పాదాలలో, శతభీషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో సంచరించే కాలాన్ని ధనిష్ట పంచకాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటం అనుకూలం కాదు అని ఉత్తర భారత శాస్త్రకారుల నమ్మకం. తెలుగు ప్రాంతాలలో అశౌచ విషయాలలో మాత్రమే ధనిష్ట పంచకాలకి ప్రాధాన్యత ఇస్తారు. కుజ పంచ శలాక వేధ రేపు ఉదయం 7:35 నుండి మధ్యాహ్నం 1:35 వరకు ఉంటుంది. కుజగ్రహం ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రగ్రహం ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు రాత్రి 2:50 నుండి ఎల్లుండి సాయంత్రం 6:58 వరకు ఉంటుంది. వైద్యుతి యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం కృతికా నక్షత్రంలోనూ, చంద్రుడు శతభిష నక్షత్రంలో ఉన్న సమయంలో ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. శతభిష నక్షత్రం కుంభరాశిలో ఉండే ఈ నక్షత్రం 100 తారకల సముదాయం. ఈ నక్షత్రానికి గ్రహ ఆధిపత్య దేవత రాహువు. పశ్చిమ దిక్కుకు ప్రతినిధి అయిన, వర్షాలకు కారకుడు అయిన వరుణ దేవత శతభిష నక్షత్రానికి సంరక్షకుడు. చరతత్వ స్వభావం. ముహూర్త నిర్ణయ విషయంలో ఈ నక్షత్రానికి సామాన్య ప్రాధాన్యత ఉంటుంది. బృహద్దైవజ్ఞ రంజన్ అనే గ్రంథం ప్రకారం తులారాశి వారికి శతభిష నక్షత్రం పూర్తిగా, మిథున రాశి వారికి శతభిష నక్షత్రం 3వ పాదం ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి అనుకూలం కాదు. ఈ నక్షత్ర సమయంలో గృహప్రవేశం, ఉపనయనం, సీమంతం, కేశఖండనం తదితరాలకు అనుకూలం. వెండి, ముత్యాలు కొనుగోలు చేయటానికి, గురువులను కలవటానికి కూడా ఈ నక్షత్ర సమయం అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.